హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలిసి అందరూ శివరాత్రి బాగానే జరుపుకున్నారనుకుంటున్నాను. అండ్ ఈ మూవీ లేనిదే శివరాత్రి అయితే ఇన్‌కంప్లీట్ అని చెప్తాను. నాలాగే చాలామంది శివరాత్రి రోజు ఈ మూవీ చూసే ఉంటారు. అండ్ ఇదొచ్చి నేను గ్రేప్స్‌తో చేసిన నా చిన్ని శివయ్య అనమాట. అండ్ ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా? శివరాత్రి కదా! సో, ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాం. మేము మాకు దగ్గరలో ఉన్న అత్తిరాల టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాం. ఇది మాకు జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఆన్ ద వే అనమాట. మీరు చూస్తున్నట్టయితే వాటర్ ఫుల్ ఫ్లో ఉందనమాట. చూడడానికి చాలా బాగుండింది జర్నీ చేసినంతసేపు. అండ్ యాక్చువల్‌గా మేము వెళ్ళే ప్లేస్‌కి ఆ టెంపుల్‌కి ఒక స్టోరీ ఉందనమాట. సో, నేను తెలుసుకున్న స్టోరీ మీతో షేర్ చేస్తాను. టెంపుల్ యొక్క స్టోరీలోకి వస్తే, ఒకసారి బ్రహ్మ వచ్చి శివుడిని అవమానిస్తాడనమాట. అప్పుడు శివుడు కోపంతో బ్రహ్మ యొక్క 5వ తలని నరికేస్తాడు. అలా శివుడు బ్రహ్మ తలని నరికేసినప్పుడు ఆ తల రాలి ఆతిరాల అనే ప్లేస్లో పడిందంటారు. సో, అప్పటి నుంచి తల రాలిన కాబట్టి అత్తిరాల అని ఆ ప్లేస్కి ఆ పేరు అలా వచ్చింది అని చెప్పి ఒక స్టోరీ ఉందన్నమాట. సో, అది నేను గ్యాదర్ చేశాను. అలాగే ఇంకొక స్టోరీ కూడా ఉందని చెప్పారు. అదేంటంటే, యాక్చువల్‌గా మేము ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ద పార్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా కొద్దిగా వెళ్తే మాకు టెంపుల్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి మొత్తం అక్కడ లైట్ అరేంజ్మెంట్స్ అవంతా చేస్తారు. నైట్ అయితే అవంతా వేస్తారు. వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అక్కడక్కడ. నార్మల్‌గా గుడికి ఎంటర్ అయ్యేటప్పుడు డైరెక్ట్‌గా గుడి ముందుకు వెళ్ళే అనే రూట్ ఉంది. బట్ ఇప్పుడు శివరాత్రి కదా! సో, ఫుల్ రష్ ఉంటారని చెప్పి వెహికల్స్‌కి వేరే రూట్ ఉంది. సో, మా అక్క, బావ, నాన్న, అమ్మ, నేను కలిసి వెళ్తున్నాం అనమాట. మేము 5 మెంబర్స్ కలిసి వెళ్తున్నాం టెంపుల్‌కి. సో, ఫైనల్‌గా అక్కడికి రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్‌లోనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందన్నమాట, పెద్దది. యాక్చువల్‌గా అటు సైడ్కి అయితే మనం టెంపుల్ ముందు దగ్గర అనుకుంటాం. ఇప్పుడు ఈ వేలో మనం వాక్ చేస్తూ టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. బాగానే లాంగ్ డిస్టెన్స్ ఉందన్నమాట నడుస్తూ వెళ్తే. ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాము. ఇది టెంపుల్ పక్కన ఉన్న వాటర్ అనమాట. అది చెయ్యేరు నది అంటారు. సో, ఇలా నడుచుకుంటూ ముందుకెళ్ళి స్టెప్స్ ఉంటాయి. ఆరెల్స్ కొండలాగా ఉంటుందన్నమాట మనకు దారి. అక్కడి నుంచి మనం ఎక్కి పైకి వెళ్ళిపోతే గుడికి రీచ్ అయిపోవచ్చు. ఇంకాస్త ముందుకెళ్ళి మేము ఇంకా రెడీగా ఉన్నామన్నమాట పైకి స్టార్ట్ అవ్వడానికి. అంటే జస్ట్ ఒక స్లోప్ టైప్ ఉంటుందన్నమాట. అది ఎక్కేసి మనం పైకి వెళ్తే టెంపుల్ ఉంది. అదిగోండి అక్కడ రీచ్ అయిపోయాము. పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంకా గుడి లోపలికి వెళ్తున్నాం అనమాట. ఈవినింగ్ అయితే రష్ ఉండరని చెప్పి మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. బట్ వన్స్ మేము టెంపుల్ లోపలికి వెళ్ళి చూస్తే ఫుల్ అసలు జనాలు చాలా రష్ ఉన్నారు. చూడండి ఒకసారి, ఇది క్యూ లైన్ చూపిస్తాను. ఇది నార్మల్ క్యూ అనమాట. ఈవినింగ్ 4:30 to 5 ఆ టైంలో వెళ్ళాం మేము. అంటే అంత మార్నింగ్ వెళ్ళింటారు, ఈవినింగ్ వెళ్దాము ఫ్రీ ఉంటుందేమో అని చెప్పి వెళ్ళాము. చూస్తే ఫుల్ ఆన్ రష్ ఉన్నారు. ఇది నార్మల్ దర్శనం లైన్, అసలు మూవ్ అవ్వట్లేదు. ఎక్కడి వాళ్ళు అక్కడ బ్లాక్ అయిపోయారు. ఇది మేము వెళ్ళాల్సిన లైన్ అనమాట. మేము విఐపి పాస్ తెచ్చుకున్నాము. సో, మేము వెళ్ళాల్సిన లైన్ ఇది. ఆ లైన్ నార్మల్ దర్శనం లైన్ అలానే ఉంది, ఈ లైన్ అలానే ఉంది. ఫుల్ రష్ ఉన్నారు. అసలు క్యూలో చిన్నపిల్లలు అయితే ఏడ్చేస్తున్నారు. అసలు గాలి ఆడట్లేదు. బట్ ఫైనల్లీ శివుడి దర్శనం ప్రశాంతంగా చేసుకొని బయటికైతే వచ్చేసాము. ఆ క్యూలో అంతసేపు ఉన్నప్పటికీ ఆ దేవుడిని చూస్తానే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా బయటకు వచ్చేసి మా అమ్మ నాన్న దేవుడికి టెంకాయ కొట్టేసి దండం పెట్టుకుంటూ ఉన్నారు. మీరు బ్యాక్ సైడ్ స్కై చూస్తే ఒకసారి ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్‌గా మేము ఈవినింగ్ వెళ్ళాం టెంపుల్ లోపలికి. బట్ బయటకు వచ్చేలోపు నైట్ అయిపోయింది. అండ్ దీనికి ఇంకొక స్టోరీ ఉందని చెప్పాను కదా! జస్ట్ నాకు తెలుసుకున్న స్టోరీ మీతో షేర్ చేస్తాను. ఆ ఊరిలో జమదగ్ని, రేణుక అనే భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళ కొడుకు పరశురాముడు.
పరశురాముడు వాళ్ళ నాన్న ఏది చెప్పినా వింటాడనమాట. అలా ఒకరోజు జమదగ్ని పరశురాముడికి చెప్తాడు, నీ తల్లి తల నరికేసేయ్ అని చెప్పి. సో తండ్రి చెప్పిన మాటను ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి పరశురాముడు తన తల్లి తలను నరికేస్తాడనమాట. అలా తన కంటిన పాపాన్ని పోగొట్టుకోవడానికి చాలా గుడులు తిరుగుతాడు, చాలా నదుల్లో స్నానాలు చేస్తాడు, చాలా దేవుళ్ళని మొక్కుతాడు. బట్ ఎన్ని గుడులు తిరిగినా, ఎన్ని చోట్ల స్నానాలు చేసినా ఆ కత్తి కంటిన రక్తపు మరకలు పోవు, అతని కంటిన పాపం అనేది తొలగదనమాట. సో ఏం చేస్తాడంటే ఫైనల్‌గా ఇక్కడ ఈ బహుదా నదిలో మునిగినప్పుడు అతని కత్తి కంటిన మరకలనేవి పోతాయి, అతని కంటిన పాపం అనేది పోతుంది శివుని దర్శించుకున్న తర్వాత. సో అలా అతని చేతి కంటిన హత్యా పాపాన్ని పోగొట్టింది కాబట్టి ఈ నదికి చెయ్యేరు నది అని, ఈ ప్లేస్‌కి హత్యరాల అనే పేరు వచ్చిందని అంటారు. సరే వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. మొత్తం ఆ లైటింగ్స్‌కి, ఆ స్కైకి పైనుండి చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది అన్నమాట నాకు. అండ్ ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాము. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. యాక్చువల్‌గా మళ్ళీ రిటర్న్ అవ్వడానికి ఎలా అయితే నడిచి వచ్చామో అలానే వెళ్ళాలి. అప్పటికే చాలా మబ్బయిపోయింది. సో ఇంకా సరే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. చూడండి అసలు ఆ వేలో కూడా లైటింగ్ ఉంది కానీ బట్ అంత ఎక్కువ ఏం లేదు. సో మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయి మన వెహికల్ ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడి వరకు మనం నడిచి వెళ్ళాల్సిందే రిటర్న్‌లో. సో మళ్ళీ మెల్లగా నడుచుకుంటూ అక్కడికి రీచ్ అయిపోయాము. స్టార్టింగ్‌లో మనం చూసాం కదా ఆంజనేయ స్వామిది. సో అది నైట్ ఇంకా చాలా బాగా అనిపించింది. సో మళ్ళీ ఇంకా రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. అక్కడ టెంపుల్‌లో మాత్రం చాలామంది జనాలు ఉన్నారనమాట. నైట్ అంతా జాగారం చేస్తారు కదా! సో అక్కడే చాలామంది స్టే చేయడానికి అంత నైట్ అయినప్పటికీ ఇంకా వస్తూనే ఉన్నారనమాట టెంపుల్‌కి. ఇలా వెళ్ళే దారిలో కూడా మొత్తం లైటింగ్ అరేంజ్‌మెంట్స్ మొత్తం చేసున్నారు. అండ్ ఫైనల్లీ ఇంటికొచ్చేసా. ఇంటికొచ్చి ప్రసాదం తినేసి ఇంకా నాకు నైట్ కాసేపు మేలుకున్నాననమాట. 1:30 వరకేమో మేలుకున్నాను. సో అది లైవ్ టెలికాస్ట్ వస్తూ ఉంది కదా! సో అది చూస్తున్నప్పుడు నాకైతే మైండ్‌లో అక్కడుంటే బాగుంటుంది, అక్కడుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. దెన్ ఫైనల్లీ బాయ్, గుడ్ నైట్. So this is how my day ended. Thank you for watching. Like, share and subscribe.